నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెహదీపట్నం స్నై వాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు కొడుతుంది. హైదరాబాద్ మెహదీపట్నం జంక్షన్ వద్ద 33 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన స్నై వాక్పై విమర్శలు వస్తున్నాయి. సుమారు 390 మీటర్ల పొడవున్న ఈ వంతెనలో ఉన్న నిర్మాణ లోపాలు, అడ్డంగా ఉన్న స్తంభాల వల్ల పాదాచారుల నడవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది సామాన్యుల కోసం కట్టిన వంతెనలా కాకుండా కమాండో శిక్షణ కోసం రూపొందించిన వంతెనలా ఉందని ప్రజలు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. హైదరాబాద్ నగరం అంటేనే అద్భుతమైన కట్టడాలకు నిలయం. చార్మినార్, గోల్కొండ మొదలు ఐటీ కారిడార్లో ఆకాశాన్ని తాకే భవనాలు, జిగేల్మనే కేబుల్ బ్రిడ్జ్, ఇలా ఎన్నో కట్టడాలు నగరానికి మణిహారంలా ఉన్నాయి. వాటిని చూసి మురిసిపోయే లోపే మెహదీపట్నం స్నై వాక్ హెచ్ఎండిఏ ప్రణాళిక లోపంపై విమర్శలు వస్తున్నాయి. మెహదీపట్నం రైతు బజార్ వద్ద నిర్మిస్తున్న స్నై వాక్ ఎత్తు తక్కువగా ఉండటంతో భారీ వాహనాలు ఇరుక్కుపోయి గడ్డర్లు దెబ్బతింటున్నాయి. ప్రణాళిక లోపంపై విమర్శలు వెల్లవెత్తుతున్నప్పటికీ హెచ్ఎండిఏ పనులకు వేగవంతం చేసింది. సుమారు 33 కోట్ల వ్యయంతో రూపొందుతున్న ఈ ఆకాశ మార్గం వచ్చే నెల నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రోడ్డు ఉపరితలం నుంచి వంతెన ఉండాల్సిన నిర్ణీత ఎత్తు లేకపోవడం వల్ల భారీ వాహనాలు ఇరుక్కుపోవడం ఆందోళన కలిగిస్తుంది. బుధవారం తెల్లవారుజామున ఒక భారీ కంటైనర్ ఈ వంతెన కింద ఇరుక్కుపోవడంతో ఈ సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. పివి నరసింహారావు ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్లే ఈ స్కైవాక్ గడ్డర్లు రోడ్డుకు అతి తక్కువ ఎత్తులో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఈ ప్రమాదం కారణంగా వంతెన కోసం ఏర్పాటు చేసిన స్టీల్ గడ్డర్లు దెబ్బతిన్నాయి. మెహదీపట్నం బెంగళూరు జాతీయ రహదారి కావడంతో రాత్రి వేళల్లో వందలాది భారీ వాహనాలు, కంటైనర్లు ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాయి. సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, ఎత్తు తక్కువగా ఉండటంతో డ్రైవర్లు అంచనా వేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన ఈ పనుల్లో ముందస్తు వ్యూహం లోపించిందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గతంలో భారీ వాహనాల రాకపోకలను గుర్తించి వంతెనకు కొంత దూరం ముందే రక్షణ గడ్డర్లు ఏర్పాటు చేసిన తర్వాత వాటిని తొలగించడం గమనార్హం. ప్రస్తుతం కేవలం రెడ్, ఎల్లో టేపులతో సరిపెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. 3380 చదరపు గజాల విస్తీర్ణంలో 5 ప్రవేశ నిష్క్రమణ మార్గాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో భద్రతా ప్రమాణాలు పాటించకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం పనులు చివరి దశకు చేరుకున్నాయి. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం మరికొన్ని తుది మెరుగులు దిద్ది ఏప్రిల్ నాటికి ఈ స్కైవాక్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని హెచ్ఎండిఏ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వంతెన పూర్తయితే బస్ బే నుంచి రైతు బజార్కు వెళ్లే వేలాది మంది పాదచారులకు రోడ్డు ప్రమాదాలు భయం తప్పుతుంది.